ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ వేరే కనబడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మేమైతే ఇల్లు షిఫ్ట్ అయినా ఇందులో అట్లా చూస్తున్నాం. ఇల్లు షిఫ్ట్ అయినాం అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడైతే కొన్ని అయితే సర్దాను, ఇంకా కొన్ని అయితే సర్దాను అనమాట. అటు చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్, ఇంకా అక్కడ వచ్చేసి దేవుని సెల్ఫ్ అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా సెల్ఫ్లలో కొన్ని గ్లాసులు అవన్నీ సర్ది పెట్టాను. ఇంకా ఇక్కడ కొన్ని అండ్ పైన కాటన్స్లో కూడా ఉన్నాయండి. ఆ కాటన్లో ఉన్నాయన్నమాట అండ్ ఈ కాటన్లో కూడా ఉన్నాయి. 2 కాటన్లో ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే సర్దలేదన్నమాట నేనైతే. ఇంకా అవి సర్దాక మీకు చూపెడతాను. ఇప్పుడైతే సాయంత్రం 6-7 అవుతుంది. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. మధ్యాహ్నం అయితే పప్పు వేసాను అనమాట, పెసరపప్పు. ఇంకా అదే ఉంది మనకైతే. ఇంకా అదే మధ్యాహ్నం వేసాను. వేసిన కాల్చి ఎవ్వరు తినలేదు. నాకు ఇంకా జలుబై, నాకు దుమ్ము డస్ట్ పడదు కదా, జలుబైంది అనమాట. జలుబైన అయితే మొత్తానికి తినలేదు. ముఖ్యంగా కారుతూనే ఉంది అసలు. నాకు డస్ట్ అస్సలే పడదండి. డస్ట్ ఇంకా వెళ్ళిపోయింది అనుకో, సడదయ్యి తుమ్ములు నాన్ స్టాప్గా వచ్చేస్తాయి. తర్వాత ఆయాసం కూడా వచ్చేస్తుంది అనమాట, మన మొస వస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఆ డస్ట్ వల్ల నేను సర్దిగా అయింది. సర్ది వల్ల అన్నం కూడా తినలే అనమాట. అసలు తినబుద్ధి అవుతులే అండి. అమ్మో, ఇల్లు షిఫ్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు. నాకైతే బీభత్సం ఇల్లు ఉండాలనిపించింది నాకైతే. అప్పుడు పోయి షిఫ్ట్ అప్పుడు నాకు అసలు నచ్చలే అనమాట. ఈ సామానంతా చదువుకున్నాడు ఇవన్నీ షిఫ్ట్ చేయడం ఘోరం అంటే ఘోరంగా అనిపించింది అనమాట నాకైతే. ఊకే ఇల్లులు మారాలంటే పిచ్చి లేచిపోతుంది, దమక్ ఖరాబ్ అవుతుంది. పెద్ద పని. ఎందుకంటే సామాన్ తీసుకొని అక్క చెల్లి తీసుకొని కాటన్స్లో పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ ఈ రూములలో సర్దాలి, ఈ రూమ్ కట్టుకోవాలి, ఇవన్నీ కట్టుకోవాలి. అబ్బు బిభత్సమైంది. ఇంకా కింది సెల్ఫ్లలో కూడా సర్ది పెట్టాను నేనైతే. చూడండి సామాన్ అయితే మీకు వెనుక బ్యాక్గ్రౌండ్ పెట్టి చూపిస్తా చూడండి. ఇంకా సామాన్ అయితే సర్దేశాను అనమాట. ఇంకా కొద్దిగా ఉన్నాయండి సర్దేసేది. ఇంకా అక్కడ పెట్టేశాను. ఇంక ఇటు సైడ్ కూడా పెట్టేశాను అనమాట, అటు సైడ్. ఇంకా పెద్ద గిన్నెలు అక్కడ అండ్ కాటన్స్ ఇక్కడ. ఇంకా కాటన్ తీసి ఇంక ఇక్కడ సర్దాలన్నమాట సెల్ఫ్లలో. ఇంక ఇటు సెల్ఫ్లు సర్దాలి. ఇదైతే సర్దాను. ఇంకా దేవుంది అయితే ఇంక ఇక్కడ పెట్టేశాను అనమాట. దేవుంది బాగుంది కదా సెల్ఫ్ మనకి. ఇంకా బెడ్రూమ్ కూడా సర్దినా నేను, ఇంకా చూపెట్టాలి. ఇంకా చూపెట్టలేదు మీకైతే. ఇంకా ఇక్కడైతే సమాన్ ఇలా సర్ది పెట్టేశాను అనమాట. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేశాను. ఇంకా చిన్న బిడ్డ అయితే ఇక్కడ వేసేసాను అనమాట. జరుగులే. ఇంకా హాల్లో అయితే ఇట్లా సర్దాను అన్నమాట. హాల్లో అయితే బ్యాక్గ్రౌండ్ ఇట్లా సర్దేశాను. వాషింగ్ మిషన్ అయితే ఇంకా అక్కడ పెట్టేశాను అన్నమాట. ఇంకా పిల్లలు ఏదో చేస్తూ ఉన్నారు. ఇక్కడ హాల్ రూమ్లు ఇవన్నీ ఇట్లా మంచిగా సర్దాను. ఇట్లయితే మనీ ప్లాంట్ చెట్టు బయట పెడదామని అనుకున్నా కానీ పైన పిల్లలు వచ్చేసి తెంపుతా అంటారని చెప్పేసి నేనైతే ఇంకా ఇంట్లో పెట్టాను అన్నమాట. బాగుంది కదా, ఇలా సెల్ఫ్లు కూడా బాగున్నాయి ఇందులో. ఇల్లు అయితే సెల్ఫ్లు ఇట్లా అన్నీ మంచిగా వచ్చాయి, చాలా బాగుంది. ఫ్యాన్ సౌండ్ వస్తుంది కావచ్చు, ఫ్యాన్ అయితే తిరుగుతూ ఉందన్నమాట. ఏమనుకోకండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా, ఓకేనా. ఇంకా చాలా ఇబ్బంది అయిందనమాట ఇల్లు షిఫ్ట్ వేయాలంటే, అన్నీ చదువుకోవాలంటే. నాకైతే ఇంకా సర్దితోనే ఉన్నాను నేనైతే. వర్షం ఘోరంగా అంటే ఘోరంగా పట్టిందండి. వర్షం అయితే జలుబు అయితే, ఎందుకంటే దుమ్ము అసలు నాకు దుమ్ము పడది. దుమ్ము అంటేనే అస్సలు పడదు నాకు. కొద్దిగా దస్తు వచ్చినా కానీ అదేందో మరి తుమ్ములు వస్తేనే ఉంటే నా స్టవ్. దుమ్ము మొక్కలే వేయిందంటే అంతేనండి. ఇక నాకు దుమ్ము అంటే అసలే పడది. ఆల్మోస్ట్ నాకు సర్ది అయితే అయిందన్నమాట.
ఇంకా అయితే పండుగ షాపింగ్ అయితే ఏం చేయలేదన్నమాట. ఈ ఇల్లు షిఫ్టింగ్ మీదనే పడ్డాము. ఇంక ఇల్లు షిఫ్ట్ అయితే అయిపోయింది, ఒక బాధ అయితే తీరిందనమాట. ఇక తర్వాత వచ్చేసి షాపింగ్ అయితే వేయాలి మనం. షాపింగ్ అయితే ఏం చేయలేదు, ఇంకా ఇల్లు షిఫ్ట్ అయినాం కాబట్టి ఇప్పుడైతే షాపింగ్ పని అయితే పెట్టుకోవాలన్నమాట. మా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.